హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేద్దాం మనము. ఫ్రెండ్స్, నేనైతే కరివేపాకుని చూపిస్తున్నాను నిన్న వీడియోలో. దాన్ని మనమైతే చూద్దాం. ఇదైతే మా కొండ కరివేపాకు ఫ్రెండ్స్. ఇది హైబ్రిడ్ అయితే కాదు, చాలా బాగుంటుంది. మా కొండల్లోనే దొరుకుతుంది. ఇవన్నీ అవేమో కదరా? ఇవన్నీ అవే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే కరివేపాకు ఫ్రెండ్స్. చూడండి, మా భాషని కరివేపాకు అంటే మీ భాషని ఏమంటారు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది మా గిడ్డలు ఎట్రా ఫ్రెండ్స్. ఇవైతే కరివేపాకు గిడ్డలు ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చూడండి, కొందరైతే చూసింటారు, కొందరైతే చూడపోయి ఉంటారు. చూడండి, కరివేపాకు గిడ్డలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇదైతే హైబ్రిడ్ కాదు, మా కొండలో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ గిడ్డలు పండిపోయి ఉన్నాయి. పద చూపిస్తుంటాను అలాగే. అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ అవే కదా ఫ్రెండ్స్, ఇది చెట్లు మొత్తం అవే ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు చెట్లే. నాకైతే చాలా దొరుకుతాయి మా ఏరియాలో. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇవైతే మాకైతే ఫ్రీగానే దొరుకుతాయి. ఎందుకంటే బోర్డులు ఉన్నాయి కాబట్టి ఫ్రీగా దొరుకుతాయి. అదే సిటీ సైడ్ అంటే ఇంత కడతారు ఫ్రెండ్స్. ఇంత కడితే 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటారు. మాకైతే అలా కాదు, చాలా ఫ్రీయే. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మొత్తం కరివేపాకు తోట. చూడండి ఫ్రెండ్స్, గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తోట అంటే తోట కాదు, తనకు తానే మొక్కలైంది అనమాట. మా కొండ మొత్తం ఉంది. దాన్ని బట్టి ఇదైతే ఫ్రీగా. చూడండి, గిడ్డలు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. మనమైతే అక్కడ వెళ్దాం. అక్కడైతే పండిన గిడ్డలు ఉన్నాయి. పండిన గిడ్డలు ఏ విధంగా ఉంటాయి చూపిస్తాం మీకైతే. ఈ తోట మొత్తం చాలా ఫ్రీగానే దొరుకుతుంది అనమాట. అమ్మ ఎంత ఎర్రగా ఉన్నాయి ట్రా. కందులు గిడ్డలాగా ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే పండిన గిడ్డల్ని చూపిస్తున్నాను నేనకైతే. తింటారా? లేదు లేదు, తినరు. టేస్ట్ ఇస్తానే. లేదు లేదు, తినకూడదు ఫ్రెండ్స్. చూడండి, చచ్చిపోతాం ఏంటి? లేదు, చావం, కానీ తినకూడదు అనమాట. గిడ్డ లోపల వాటర్ అంతే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మీకు అయితే చూపిస్తున్న వాటర్ లోపలైతే ఒక గిడ్డ గమ్మురా అంటుకోండి. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే ఈ గిడ్డ ఉంటుంది. ఈ గిడ్డ ఎండబెట్టేసి నాటితే ఈ చెట్టు అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా, గిడ్డ ఈ విధంగా ఉంటుంది. పండిన తర్వాత ఏరి ఆరబెట్టాలి, అప్పుడే చెట్టు అనేది కాస్తుంది అనమాట. మనం తీసుకెళ్దాం ఇంటికి. పట్టురా, మంచి సిగ్గులు పట్టు, మంచి మంచి. ఫ్రెండ్స్, ఇదైతే చూడండి లేతగా ఉంది. ఇదైతే నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. చూడండి, చాలా లేతగా ఉంది ఫ్రెండ్స్. స్మెల్ బాగుందా? చాలా బాగుంటాయి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే హైబ్రిడ్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే హైబ్రిడ్ కాదు. మా కొండల్లో దొరుకుతుంది అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే రండి ఫ్రెండ్స్, నేనైతే ఏరి తీసి పెడతాను. ఇవైతే ఫ్రీగానే ఫ్రెండ్స్, డబ్బులు ఏమొద్దు, ఫ్రీగానే తీసి పెడతాను అనమాట. సరే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.